హాయ్ నషాస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియో వచ్చేసి షబ్బు మీద ప్రాంక్ చేయబోతున్నాం. ప్రాంక్ వచ్చేసి ఏంటంటే చాలా ఆలోచించిన తర్వాత రియలిస్టిక్గా ఉండేది డబ్బులు పోతేనే, డబ్బుల గురించే గొడవలు అయితే. సో డబ్బులు మేము చేద్దామని ఫిక్స్ అయ్యామన్నమాట. కౌంటర్లో 10,000 మిస్ అవుతాయి. లాస్ట్ వీక్ ప్రశాంత్ ఊరు వెళ్ళాడు. సో అది బేస్ చేసుకొని 10,000 మిస్ అయ్యాయి. నేను వెళ్ళేటప్పుడు 10,000 పెట్టి వెళ్ళా అని నన్ను అడుగుతాడు. అప్పుడు షబ్బు పక్కన ఉండిద్ది. షబ్బు ఇంకా రియాక్షన్స్ ఎలా ఉంటాయి, మేము కొట్టుకోవడం అది ఇది. కెమెరా ఇక్కడ పెడతాం, ఎక్కడో చోట దాని మధ్యలో పెట్టి కొట్టేద్దాం. షార్ట్ వేసుకోవచ్చు, నీ టీ షర్ట్ వేసుకో. ఏమొద్దా, వచ్చాడు ప్రశాంత్ ఊరేది. ఈరోజే వచ్చింది. ఇక్కడ కూర్చో, అది అడ్డం కదా, తగులుతుంది. ఆనుకోవచ్చు ప్రశాంతంగా. కొంచెం చిన్నదాగే దగ్గు వచ్చింది. ఏదో ప్రశాంత్ వచ్చాడు. పానీపూరి సెంటర్ పెడితే ఎట్లుంటది, ఏమో దోశలు వేస్తుంటే. నేను ఎందుకు అసలు ఇద్దరు దోశలు ఒకళ్ళు చట్నీ. దోశలు కాదు, దోశలు. అదే దోశలు నోరు తిరగలేదులే. బాగా కడుపు నిండా తాగావు థమ్స్అప్. నువ్వు ఎప్పుడే అంటుంది అది ఐస్ క్రీమ్ తింటే తగ్గింది. ఇన్ని రోజులు ఏమో చెప్పే, పొద్దున్నే వచ్చాడు ప్రశాంత్ అని. హైదరాబాద్ వెళ్ళి వచ్చాడు ప్రశాంత్. ఎక్కడెక్కడికి వెళ్ళా? గుహలా? హైదరాబాద్ గుహలు ఉన్నాయా? అది మా మణికొండ ఏంటది. ఏం జరగల. బొమ్మలు పడితే ఆట జరిగింది. 10 రోజులు అయింది పోయి ప్రశాంత్. 10 రోజులు అయిపోయినా అప్పుడప్పుడు చాలా రోజులకు వచ్చా కదా నేను షాప్కి. దానిలో 15,000 ఉన్నాయి. 10,000 ఉండాలి. ఏంది? దీనిలో 10,000 ఉండాలి. 25,000 మొత్తం పెట్టిపోయింది. నాకు తెలీదు. నేను 15,000 నేను చూసినప్పుడు. 25,000 ధైర్యంగా పోయొచ్చు. సరిగా ఉన్నాయి ఈ నెలకు. ఏమో నాకు తెలీదు. దా బుక్ లో రాశారా? ఏముంది బుక్ లో? నువ్వు బుక్ చూసావుగా? చూసిన, దాంట్లో ఏం లేదు, అందుకే అడిగేది. దాంట్లో ఎంత ఉంటే దానిలో అంతే ఉండిద్ది. రాసేది ఉంటే మరి ఎట్ట తగ్గుతాయి? అయితే నేను తీసానా? నువ్వు తీసిన వాళ్ళు అసలు ఏ అన్నది అంతే. కాళ్ళు వచ్చి ఎగిరిపోయాయి, నాకేం తెలుసు. అయితే నేను తీసానంటావా? నువ్వు తీసినావు అనలేదు. మరి అలానే ఉంది నువ్వు అడిగేది. నా మీదే సందేహపడుతున్నావా దేవా? స్నేహం అంటే ఏమిటో తెలుసా నీకు? అదేదో దీంట్లో 25,000 పెట్టా, 10,000 ఏదో చెప్తున్నావు కదా. 25,000 పెట్టిపోయాను. ఇప్పుడు నువ్వు ఏమనేది? ఎక్కడో కొడుతుంది సీనా. ఎంత ఉందన్నావు? 15,000 ఉందని చెప్పా. నేను తీపిన ఇప్పుడు 25,000 చెప్పినా. మరి ఎంత మిస్ అయింది? ఎంత మిస్ అయితే ఎంచుకో చేత్తోటి. 10,000. మరి తెలిసినప్పుడు 10,000 మిస్ అయిందంటే ఎందుకు అడుగుతున్నావు? 10,000 నువ్వే అది ఉన్నది ఇంట్లో ఉన్నా. మరి ఉన్నప్పుడు ఆడిపోతుంది నీకు తెలియకుండా. అయితే నువ్వు నన్ను అడిగితే ఎలా వస్తాయి 10,000? ఎవరిని అడగాల? నువ్వు కాక నేను కాక ఎవరు అడగాలి చెప్పు? నాకు తెలియదు. నాకు తెలియదు అంటే? అరే నువ్వు ఇప్పుడు అడగ, మాకు తర్వాత అడుగు. తర్వాత ఎప్పుడు? ఇప్పుడు అడుగుతా. నా భార్య ముందు 10,000 తీసుకున్నట్టు నేను దొంగనా? ఆ భార్య ముందు ఇప్పుడు ఏం జరిగారు? నన్ను ఇన్వాల్వ్ చేయకండి సార్. మీ భార్య ఉన్నా లేకపోయినా అడగాలి కదా మరి. ఇప్పుడు పోతే ఇప్పుడు ఎవరు నా మీదకి వస్తుంది తర్వాత? ఇప్పుడు వచ్చి నన్ను అడుగుతావు, అప్పుడు నేను ఎవరు చెప్పుకోవాలా?
ఎవరికైనా చెప్పుకో, నాకేం సంబంధం. నీది లేదు దీంట్లో. అవునండి. నువ్వు వచ్చి నన్ను అడిగితే నేనేం చెప్పాలా? నువ్వు అడగ మాకు, నాకు చిరాకు తెంగుతుంది. అంటే ఇప్పుడు నేనే చేయాలి డబ్బులు అయ్యి? ఏంది ఇప్పుడు ఏమైంది? పోయింది. పోయింది ఏ మరి నేను తీలా, తీసా అని చెప్తా. అయిపోతాయి. ఏం నువ్వు ఇప్పుడు అడగడం నాకు నచ్చలే, అందుకే నేను సమాధానం చెప్పట్లే నీకు. నాకు చెప్పాల్సిన అవసరంగా లేదు తీనప్పుడు. మరి డబ్బులు అడుగు నేను తీలా, దాంట్లో ఎంత ఉన్నాయి అంతే ఉన్నాయి, నేను డబ్బులు తీలే. ఇవే ఉన్నాయి, నేను తీలా ప్రశాంత్. మా నాన్న ఇచ్చాడు. గ్యారెంటీ ఏంది? ఏ ఇచ్చిన దానికి గ్యారంటీ తీసుకుంటారా? లేదు దింగే మా నాన్న జేబులో డబ్బులు. తగ్గించుకుంటే మంచిది. మరి ఆడ తీసుకుని ఇక్కడ తీసుకోవా? నే జోక్గా నేను తీలా. ఏంది ఇప్పుడు నాకు అర్థం కాదు. ఇప్పుడు ఈ నుంచి ఆ చూపు కూడా నచ్చట్లా నాకు. నేను చూపులో రికార్డు కొట్టా వాళ్ళ రికార్డు. చూపులు చూడ మాకు. ఇప్పుడు కామెడీ కాదు ఇది. అలా అవ్వడానికి తీసుకోవాలని చెప్తున్నా ఓ పక్క. బీపీ తెప్పించుకు నాకు పెద్దోడు అని గౌరవిస్తాను నేను అక్కడి నుంచి. ఓపిక తక్కువ నాకు. డబ్బులు ఆడిపోయినా మరి ఉన్నటి. నాకు మెంటల్ వస్తుంది. డబ్బులు ఇష్టం. పట్టుకో, జోలు పెట్టు. తీస్తా అని చెప్తా, తీలేదంటే తీలే అని చెప్తా నేను. అట్లా మన దగ్గర రెండు మాటలు ఉండవు. ఇప్పుడు నేను ఉన్నప్పుడు నాకు ఉన్నప్పుడు నేను చెప్పిన లెక్కల్ని చెప్పినావు. ఇప్పుడు నువ్వు ఉన్నావు. నువ్వు పోయేటప్పుడు నాకేమైనా చెప్పిపోయినావా దీంట్లో 25,000 ఉంటాయని? చెప్పలే, నేను రాసుకోబోతున్నా కదా. నువ్వే చెప్పిన 15,000 అని, మరి 10,000 తగ్గినట్టే కదా. మరి అక్కడ ఎంత ఉంటే అంతే. నేను తీలే అని చెప్తున్నా, అదే చెప్పేది. ఇప్పుడు నేను బుక్ లో ఉండి అక్కడ లేకపోతే ఎందుకు ప్రశాంత్ కోపం వస్తుంది నాకు. మా భార్య ముందు ఇలా అడుగుతున్నా, చండాలంగా ఉంది. ఏం గమ్ముకుంటావు? మాట్లాడు. డబ్బులు తీసే వాళ్ళకి కనపడుతున్నా? మాట్లాడు. నేను తీస్తాను డబ్బులు అట్లా. వేరే విషయాలు అవసరానికి ఏమైనా తీసిన లేదంటే కరెంట్ బిల్లులు కట్టడానికి కానీ. నేను ఎవరి విషయాల్లో తీయలా. నేను తీస్తా అని చెప్తా. బిల్లు కట్టడానికి కూడా తీయలేదు దేనికి. తీలా. ఏమైనా ఈ మధ్య ఏమైనా స్టాక్ ఆర్డర్ పెట్టావా? దానికి ఏమైనా తీసావా? నువ్వు కూడా తీసాను అడుగుతాయండి. అంటే దానికి ఏమైనా యూజ్ చేసావా అని. నువ్వు కూడా తీసాను అది కాదు నవి, అట్లా కాదు. ఇప్పుడు నువ్వు తీసావంటే నువ్వు ఇంటికి తీసుకొచ్చా అని కాదు, లేదా నువ్వు జేబులో వాడినవా అని అడుగుతుంది. స్టాక్ ఆర్డర్ పెడితే ఏమైనా యూజ్ చేయడం కానీ. చెవులు పని చేయట్లేదు, నేను తీయలేదని అని చెప్తున్నా. ఏ పర్పస్ యూజ్ చేయలేదు. చేసి అని చెప్తా. నువ్వు పెట్టేటప్పుడు ఖచ్చితంగా 20. నాకు జిమ్ టైం అయింది గుర్తు. ఎందుకంటే నేను నాకున్నాయి కాబట్టి రెంట్లు అవన్నీ ఉన్నాయి కాబట్టి నేను గుర్తు పెట్టుకొని పోతున్నాను. ఏదే లవడా అయిందా నుంచి తీలేదంటే అరుస్తున్నాడు భయ్యుడు. ఎదురు మాట్లాడుతున్నారు. సరిగ్గా మాట్లాడినవి ఎందుకు గొడవలు ఎందుకు? నార్మల్ మాట్లాడొచ్చు కాదేదో. ఇందాక నేను తెలుగులోనే కూడా ఇందాక నుంచి నార్మల్గా మాట్లాడు. అవును, అంత చిరాకు పడ్డం ఎందుకు మనిషి మీద? ఏదో నాకు నచ్చడం లేదు. నేను తీసిన తర్వాత నువ్వు లేనప్పుడు అడగొచ్చుగా. నేను ఇప్పుడు వచ్చినా నేను లెక్కలు చూసినా కాబట్టి అడిగిన. ఇప్పుడు ఆ ఉన్న అడిగేటోండి లేకపోయినా అడిగేటోండి నేను. వద్దులే అవసరంగా చేయి చేసుకోవడం నాకు ఇష్టం ఉండదులే కానీ వద్దు. చేయి చేసుకుంటా. ఇప్పుడు ఏంది? నేను తీస్తా అని చెప్తా ప్రశాంత్. ఇవన్నీ దెంగం నా దగ్గర. ఇప్పుడు అంత కోపాలు అవసరం లేదు. మామూలుగా చెప్పిన వెంటనే నేను ఇప్పుడు తీసినావు అని చెప్పినా తీసినా లేకుంటే లేదని చెప్పు. అంత చేసి ఇంత తిట్టుకుంటాను అంత అవసరం లేదు. వద్దులే ఎట్లా తగులుతా. ఏం చెప్పు అవసరం లేదు. వద్దులే ఎట్లా తగులుతా. ఏం చెప్పు. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే నేను తీలా. మరి ఆడిపోతాయి. తీసా అని చెప్తా.
ఇది ఒక్కటే ఎన్నిసార్లు ఎందుకు చెబుతున్నావు? మనకు అర్థం కావడానికి. తీనప్పుడు ఆడిపోయి డబ్బులు ఏ నవీన్ ఏంటి ఏంటి చెప్పు. చూడు అసలు మాకెందుకు ఏదో పోతావు. నువ్వు చెప్పు, నీకు తెలీదు. అవును దానికి కొట్టుకునే అంత అవసరం ఏంది? నీకు అనవసరం మా అనవసరం. కూర్చోపో. నోరు మూసుకోవాలి. నీకు అనవసరం, కూర్చోపో. అనవసరం ప్రశాంత్ ప్రశాంత్ కూర్చో మాట్లాడు. కూర్చున్నా మామూలుగా మాట్లాడుకోండి. ఎందుకు ఇప్పుడు మీ ఇద్దరి మధ్యలో గొడవ? పెద్ద పెద్ద వాళ్ళకే డబ్బులు వేసాం గొడవ అయితే ఇది కామనేలే. కొట్టుకుంటున్నారు ఏంటి మీ ఇద్దరు? ఎవరి మీదకి వచ్చింది ఫస్ట్? ఎందుకు నవీన్? చెప్పు, నువ్వు గమ్ముకుండు, నీకు తెలియదు. డబ్బులు పడితే కొట్టడానికి వస్తున్నావా? ఏంటి సరే నార్మల్ మాట్లాడుకోండి, అంతేగాని అంత గొడవ ఎందుకు? మీరు గొడవ అసలు నార్మల్ మాట్లాడు. ఏంటి ఇది పెట్టావా ఏంటి అంతేగాని. అదేగా చెప్తుంది దాంచి 10,000 ఎత్తికిలేదంటే తీసా అంటున్నాడు. నీ ముందు అడిగితే నాకు నచ్చడం లా. మరి నువ్వు లేనప్పుడు అడగొచ్చు కదా మాట. నేను ఎప్పుడు వచ్చింది? అవును తీసా, ఇప్పుడు ఏం చేస్తావు? కట్టి ఏం కట్టాలి? డబ్బులు నేను తీసా, ఏం చేయ, నేను కట్టను, ఏం చేస్తావు? కట్టినంటే కట్టను, ఏం చేస్తావు? అదేం సమాధానం? ఎందుకు తీసావు? నువ్వెందుకు మాట్లాడుతావు అసలు? నీకు అనవసరం. ఆమె ఇప్పుడు న్యాయమే చెప్పింది. తీసినప్పుడు ఇవ్వాలని తెలుసు కదా, తెలుదా? నాకు తెలీదు, నాకు నేర్పల బళ్ళు. తీసినప్పుడు తీసినా అన్నావు. తీసా, ఏం చేస్తావు? నేనేం చేయను, తీసుకొచ్చి డబ్బులు ఆడబెట్టు. తీసుకొచ్చి డబ్బులు ఆడబెట్టు. కట్నం ఏ, మీ ఇద్దరు ఇట్లా కొట్టుకుంటే మీ ఇద్దరు ఇట్లా తిట్టుకుంటే ఎట్లా సాగిద్ది షాపు? పోతే పోని. పోతే పోనీ ఏంది? నీది లేదా అబ్బాయిది లేదా? వాడిని చూపు నాకు నచ్చట్లేదు చెప్పు, నిజంగా చెప్తున్నా. నేను కొడతావాన్ని. ఏం యాక్టింగ్ చేసినావు రా కౌశిక్? నవీన్ చూపు నచ్చట్లా, తగ్గించుకో చూపు. చెప్పు. ప్రశాంత్ నవీన్ ఆగు ప్లీజ్ 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 కొట్టుకునేదా పోతారండి మీ ఇద్దరు కొట్టుకుంటే ఎట్లాగా? ఎన్నాళ్ళీ హింస, ఎన్నాళ్ళీ రక్తపాతం. అవును సైడ్కి రా, నువ్వు సైడ్కి రా. సైడ్కి వచ్చేది కాదు, నార్మల్ మాట్లాడుకోండి. నేను అంతే సైలెంట్గా ఉంటా. కొట్టుకునేది ప్లీజ్. కొడతా. ఎందుకు తీయకూడదు? ఏంది ఇదే ప్రాంక్. చాలా ఓవర్ యాక్షన్ గా ఉంది. కొట్టుకొని చైన్లు తెంపుకొని డబ్బులు ఇసిరేసుకొని చాలా గొప్ప పని చేశావు. చైన్, వెండి చైన్. ఎందుకు కోపంగా ఉన్నావు? ఫ్రాంక్ చాలా కోపం వచ్చింది నాకు. చెప్పు. చాలా భయంకరంగా ఉంది. చాలా భయంకరంగా ఉంది. నచ్చలేదా? ఓకే కానీ ఇది ప్రాంక్ అని చెప్పిన తర్వాత కూడా నాకు తగ్గట్లేదు. అది ఆ ఫ్లేవర్ ఇంకా తగ్గలేదంట. అలా చేస్తారా ఎవరైనా ప్రాంక్? వెండి
ఆ? అలా చేస్తారు ఎవరైనా ప్రాంక్ అంత కొట్టుకునేదాకా. అలా ఉంటేనే కదా నేను భయపెట్టేది. నువ్వు లేచి రావు కదా ఒకవేళ. బాబాయ్ వెళ్తున్నాడు. అంత గట్టి కొట్టుకోవాలా? కాలర్లో పట్టుకొని షర్ట్లు లాక్కొని మధ్యలో వచ్చాను పడితే నేను అందుకే ఒకసారి చేయి పట్టుకున్నా నీ ముందే చాలా సున్నితం. సంతూర్ మామీ చెప్పు. ఈ ప్రాంక్ నాకైతే చాలా కోపం వచ్చింది. ఏమో ఎవరిని చూపించాలో తెలియలేదు. ఇద్దరు నటించమంటే జీవించారు. భూమి గుండ్రంగా ఉంటది మళ్ళా కష్టం.